వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాస్. సో మీకు ఆల్రెడీ కొన్ని టార్గెట్స్ ఇచ్చాను, ఒక థిక్ సైజ్ బుక్ పెట్టుకోమని. సో ఈ బుక్ పర్పస్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీటన్నిటికీ కూడాను మీరు చక్కగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది బుక్స్. ఫిజిక్స్ని మీరు ఇన్ జనరల్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక్క ఫిజిక్స్ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి 2 సార్స్ ఉంటారు. 2 లెక్చరర్స్ వచ్చి 7 లెసన్స్ ఒకటి డీల్ చేస్తారు, మరొక 7 లెసన్స్ మరొక డీల్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మొత్తానికి కూడా నేనే ఉంటా. సో మొత్తం కూడా మన దగ్గర అయిపోద్ది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంటర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్ ప్రిపరేషన్ యాక్చువల్లీ అయితే గైడ్స్ అని చదవాలి, లేదంటే నోట్స్ అని చదవాలి. కానీ మనం ఏం చేస్తామంటే సెమీ చేసుకుంటాం. నోట్స్ నీట్గా ఫెయిర్ చేసుకుంటే మనకి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్ని అర్థం కావడానికి నోట్స్ అనేది ఉంటుంది. సో క్లాస్ రూమ్ని సీక్వెన్స్గా రోజు రివైజ్ చేయడానికి, ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి స్టార్ క్యూ ఉంటుంది, స్టార్ క్యూ బుక్ని మనం చదువుకుంటాం. ఇలా అటు ఐపీఈ ఎగ్జామ్కి సెట్ అయిపోద్ది, అండ్ ఐఐటి నీట్ కోసం కూడా సెట్ అయిపోద్ది, అండ్ మనకు రివైజ్ చేయడానికి కూడా సెట్ అయిపోద్ది. ఓకేనా? ఇవి కంప్లీట్ కాన్సెప్ట్స్. నోట్స్ ఇచ్చిన తర్వాత మరి మీరు ఏం చేయాలి? ఏ రోజు నోట్స్ ఆ రోజు నీట్గా చదువుకుంటే సెట్ అయిపోద్ది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. దాన్ని ఓకే. సో మన ప్రిపరేషన్ స్టైల్ అర్థమైంది కదా. ఇక కంప్లీట్గా రివిజన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీకు 100% న్యాయం జరిగిపోద్ది. ఓకేనా? ఎందుకంటే క్లాసెస్ అన్నీ కూడా మీకు తగ్గట్టుగా డిజైన్ అవుతాయి. సో మీకు తగ్గట్టుగా డిజైన్ అయినప్పుడు మీ కెపాసిటీకి తగ్గట్టుగా మీకు లెసన్స్ ఉంటాయి, తన కెపాసిటీకి తగ్గట్టుగా తనకు లెసన్స్ ఉంటాయి. అంతే కదా? ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకో, రామాయణం. ఓకే, చిన్న పిల్లడికి ఏమని చెప్తాడు? ఓకే, కట్టే కొట్టే తెచ్చే. ఏమని చెప్తారు? కట్టే అంటే బ్రిడ్జ్ని కట్టారు, అక్కడికి వెళ్ళారు అంటే కొట్టేశారు రావణాసుడిని, సీతమ్మవారిని తీసుకుని వస్తారు. కట్టే కొట్టే తెచ్చాయి. ఇంకా వాడు కొద్దిగా పెద్దవాడు అయ్యాడు అనుకో, రాముడు ఎలా పుట్టారు, సీతను ఎలా కలుసుకున్నారు, సీతను ఎలా అపహరించారు, ఎలా కలిసారనుకో స్టోరీ చెప్తారు. ఇంకా వాడు డెప్త్ కావాలంటే 10th క్లాస్లో వాడు, ఇంకా డెప్త్ కావాలంటే డైరెక్ట్గా రామాయణం బుక్ ఉంది కదా, పంతులు గారే చెప్తారు. సో సేమ్ అదే ఒకటే కాన్సెప్ట్ని డిఫరెంట్ లెవెల్స్లో మనం చెప్తూ ఉంటాం. నేను కూడా మీకు అంతే ఫిజిక్స్ క్లాసెస్ని ఇలా డిఫరెంట్ లెవెల్స్లో చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ క్లాసెస్ అనేవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్లో వెళ్తుంటాయి. కాబట్టి మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు హ్యాపీగా అర్థం చేసుకోండి. కంప్లీట్గా జస్టిస్ అనేది జరిగిపోద్ది. సో ఈరోజు టాపిక్ పేరు ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. నోట్ చేసేసుకోండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. సో యూనిట్స్ మెజర్మెంట్స్ ఈ ఒక్క టాపిక్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు కరెక్ట్గా చెప్తా, బాగా వినండి. మనం దేన్నైనా సరే ఈ ఫిజిక్స్లో ప్రతి దానికి కూడా కొన్ని యూనిట్స్ ఉంటాయి, కొంత మెజర్ చేయాలి. సో ఈ స్కేల్ ఎంత ఉంది, నెక్స్ట్ ఈ గోడ ఎంత ఉంది, ఫోర్స్ ఎంత కొడుతున్నారు, ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తాము? మెజర్ చేస్తాం. మరి ప్రతిదాన్ని మెజర్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మెజరింగ్ గురించి నేర్చుకోవాలా? ఓహో, జనరేటర్ స్పీడ్తో తిరుగుతుంది, అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం, ముందే నేర్చుకుంటే ఒక పని అయిపోద్దా? ముందే నేర్చుకుంటే ఒక పని అయిపోద్ది. ఈ చాప్టర్ ఏం చేస్తుంది అంటే ఓవరాల్గా ఫిజిక్స్కి సంబంధించిన ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కసారిగా ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అనేవి నేర్చేసుకుంటారు. సో అసలు మెజర్మెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేర్చేసుకుంటారు. వన్స్ మెజర్మెంట్స్ మీకు అర్థమైతే ఓకే, ఫోర్స్ని ఎలా మెజర్ చేస్తారు, లైట్ని ఎలా మెజర్ చేస్తారు, ఇలా ప్రతి దానికి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఆటో మీద వెళ్తుంటే ఆటో యొక్క యాక్సిలరేషన్ కూడా ఎలా మెజర్ చేస్తారు అంతా ఈ లెసన్లో నేర్చేసుకుంటారు. ఒక పని అయిపోయింది కదా. ఇక కొలవడం అనే దాని గురించి ఇంకా మీకు టెన్షన్ లేనట్టే. ఫస్ట్ పాయింట్. సెకండ్, యూనిట్స్. యూనిట్స్ అంటే ఏంటి సార్? మాకేం అర్థం కావట్లేదు. సరే చెప్పండి, ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది మీకు? ½ an hour, 30 minutes. ఓకే, మీకు ఎన్ని 100 రూపీస్ ఖర్చు అయింది? 80 రూపీస్. ఓకే, 80 రూపీస్. ఓకే, మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ మినిట్స్ అనే యూనిట్ని యూజ్ చేశారు, ఇక్కడ రూపీస్ అనే యూనిట్ని యూజ్ చేశారు, ఇక్కడ కిలోమీటర్ అనే యూనిట్ని మెజర్ చేస్తారు. అంతేగాని 3 అండి, 4 అండి, 80 అండి అంటే ఏంటి 80? ఓకే, నీకు ఎంత ఖర్చు అయింది ఇలాంటివి అనేటప్పుడు మనం జస్ట్ నెంబర్ చెప్తే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 80 అంటే ఏంటి,
అండ్ ఆఖరికి 30 అంటే ఏంటి, ఆ పక్కన ఆ యూనిట్ లేకపోతే ఆ నెంబర్కి విలువే లేదు. ఇది ఎల్కేజీ పిల్లలం కాదు కదా, 1 2 3 4 కాదు, మనం లెవెల్ పెరిగాం కాబట్టి ఆ పక్కన ఏం పెడతామో యూనిట్స్. 30 minutes, ఓకే, 80 rupees, 3 kilometers. నెక్స్ట్ వాటర్ బాటిల్లో ఎంత కెపాసిటీ ఉంటుంది, 1 liter. ఓకేనా, ఇలా డిఫరెంట్గా. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఇక్కడ లైట్ ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది అనే దాన్ని కూడా మెజర్ చేయొచ్చు. ఓకే, ఈ ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఎంత స్పీడ్తో రొటేషన్ అవుతుంది కూడా మనం మెజర్ చేయొచ్చు. ప్రతి దానికి కూడాను యూనిట్స్ అనేవి యూజ్ చేస్తారు. యూనిట్స్ అంటే క్లారిటీ వచ్చింది కదా. మీకు తెలిసిన యూనిట్స్ కొన్ని పేర్లు చెప్పండి ఏవైనా. సెకండ్స్, ఓకే, టైంని సెకండ్స్లో, అవర్స్, సెకండ్స్, అవర్స్, మినిట్స్, అవన్నీ 3 ఒకటే జాతి. ఓకేనా, వేరే జాతి చెప్పండి. రూపీస్, సో మనీని మెజర్ చేయడానికి. ఇంకా లీటర్స్, ఓకే, ఇంకా మీటర్స్, ఓకే, ఇంకా మీటర్, కిలోమీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్ అంతా కూడా ఒకటే జాతి. ఇంకా అరే కిలోగ్రామ్స్. సో చాలు, నాకు ఇంకెక్కువ తెలియవు, మీకు ఇంకెంత సరిపోతుంది. ఓకేనా, సో యూనిట్స్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. ఫిజిక్స్ కదా, ఫిజిక్స్లో నీ మీద నాకు చాలా ఇష్టం ఉంది. ఎంత ఇష్టము చెప్పు, ఎంత ఇష్టం? కేజీయా, కిలోగ్రామా, 2 లీటర్ల, 3 లీటర్ల? కొలవగలమా? మెజర్ చేయాల. సరే, నాకు నీకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఎంత కోపం అది? అది చంపేయాలంటే ఎంత 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 ఆ యూనిట్స్ ఉన్నాయా? సో వీటిని అన్కౌంటబుల్, ఏంటి అన్కౌంటబుల్. ఇలాంటి అన్కౌంటబుల్ సంగతి పక్కన పెట్టేస్తే దేన్నైతే మనం మెజర్ చేస్తామో వాటిని ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ. ఏమంటారు? వాటికి ఎంత కోపం వస్తుంది, ఎంత ప్రేమ వస్తుంది, దాని సంగతికి ఒక దండం పెట్టేస్తుంది. జస్ట్ మెజర్ చేయగలిగే యూనిట్స్ని మాత్రమే చూద్దాం. సో ఫిజికల్ క్వాంటిటీస్ని మాత్రమే మెజర్ చేస్తాం. ఓకేనా, అన్కౌంటబుల్ క్వాంటిటీస్ సంగతి వదిలేద్దాం. క్వాంటిటీ, ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ లెసన్ దేని గురించి మాట్లాడతాం? ఫిజికల్ క్వాంటిటీస్. వేటినైతే మనం మెజర్ చేయగలమో వాటిని. అయితే ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మీకు అర్థమైంది, వేటినైతే మెజర్ చేస్తాం వాటిని. సో ఫిజికల్ క్వాంటిటీస్ అర్థమైంది కాబట్టి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ చూద్దామా. 30 minutes, 80 rupees, 3 kilometers, 1 liter. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ ఉంది. ఇక్కడ 30, 80, 3, 1 ఇవన్నీ ఏంటి? వీటి ఏమిటి? వాల్యూస్. వాల్యూస్ ఫిజిక్స్లో ఏమంటారు తెలుసా? మ్యాగ్నిట్యూడ్. చెప్పండి, మ్యాగ్నిట్యూడ్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ పక్కన ఏమున్నాయి? మినిట్స్, రూపీస్, కిలోమీటర్స్, లీటర్స్. వీటిని ఏంటి? రైట్ ఆన్సర్ ఏంటి? యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా అర్థమైపోయిందా? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి ఫార్ములా అర్థమైపోయిందా? సో ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇదే ప్లేస్లో యాంగర్ పెట్టా. ఈ యాంగర్ని ఏమైనా మెజర్ చేయడానికి ఏమైనా ఉందా? మ్యాగ్నిట్యూడ్ ఎంత మ్యాగ్నిట్యూడ్ తెలియదు. అసలు యాంగర్ని ఏ యూనిట్స్తో మెజర్ చేస్తారు? ఏ యూనిట్స్? లీటర్సా, కిలోసా? అది కూడా లేదు కదా. సో ఫిజికల్ క్వాంటిటీస్ మీకు అర్థమైపోయి. ఓకే, ఇప్పుడు మీకు వెంటనే క్వశ్చన్ రావాలి, సార్ ఫిజికల్ క్వాంటిటీ అంటే నాకు అర్థమైపోయింది, దీనికి డెఫినేషన్ చెప్పండి సార్ అనుకుని మీకు రావచ్చు. డెఫినేషన్ కూడా కావాలి కదా. డెఫినేషన్ చూద్దామా ఫిజికల్ క్వాంటిటీస్కి. ఫస్ట్ వన్, ఇట్ కెన్ బి మెజర్డ్. ఏంటి? ఇట్ కెన్ బి మెజర్డ్. ఇది ఫస్ట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ ప్రకారంగానే మనం లవ్ కానీ, హేట్ కానీ, పేషెన్స్ కానీ ఇలాంటి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తాం. అంతే కదా, ప్రేమను కొలవలేకపోతున్నాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాం. అది ఫిజికల్ క్వాంటిటీ కాదని సార్. కోపాన్ని కొలవలేకపోతున్నాం కాబట్టి దాన్ని ఫిజికల్ క్వాంటిటీ కాదని పక్కన పెట్టేస్తాం. ఇలా ఓర్పును కొలవలేకపోతున్నాము, ఇష్టాన్ని కొలవలేకపోతున్నాం. సో ఇట్ కెన్ బి మెజర్డ్ అయినవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీ. సెకండ్ చెప్పనా, ఇట్ మస్ట్ ఫాలో. ఏంటి? ఇట్ మస్ట్ ఫాలో. ఏం చేయాలి? ఫిజిక్స్ లాస్. ఏంటి? ఫిజిక్స్కి సంబంధించిన ఏవైతే లాస్ ఉంటాయో ఆ లాస్ అన్నిటినీ కూడాను ఫాలో అవ్వాల్సిందే. ఇట్ మస్ట్ ఫాలో ఫిజిక్స్ లాస్. సార్ ఫిజిక్స్ లాస్ అంటే నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఒక బాల్ విసిరితే ఇది ఇలానే వెళ్తుంది. ఒక చాక్ పీస్ని విడిచిపెడితే ఇది కిందకే వచ్చేస్తుంది. గ్రావిటీ అనే లా పనిచేస్తుంది కదా. లైట్ ఆన్ చేస్తే ఇలా పైకి కిందకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ లాసే కదా. సో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. వాటిని ఏమవ్వాలి? ఫాలో. ఫిజిక్స్కి సంబంధించిన వాటిని అవ్వాలి. ఇక్కడ డబ్బులు అనేది చూసారా, డబ్బులకి ఫిజిక్స్లో ఏమైనా చోటు ఉందా?
80 రూపీస్ 30 రూపీస్ దానికి ఫిజిక్స్ ఏమైనా ఉందా? ఫిజిక్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఈ మూడిట్లో ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? 30 మినిట్స్ ఫిజికల్ క్వాంటిటీ కాదా? క్వాంటిటీ. ఓకే. 3 కిలోమీటర్స్ ఫిజికల్ క్వాంటిటీ కాదా? ఫిజికల్ క్వాంటిటీ. ఇది ఫిజిక్స్లో స్పీడ్ డిస్టెన్స్ ఉంది కదా ఫిజిక్స్. 3 లీటర్ 1 లీటర్ ఫిజికల్ క్వాంటిటీ కాదా? ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే లీటర్స్ వీటన్నిటిని కూడా మనం ఫిజిక్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. మాస్ అనేదాన్ని మనం చూసాం కదా. 80 రూపీస్ ఫిజిక్స్ సంబంధించిందా కాదా? కాదు. ఇది ఒక క్వాంటిటీ, నేను ఒప్పుకుంటా. డబ్బును మెజర్ చేయడానికి ఇది కూడా క్వాంటిటీ, కానీ ఇది ఫిజికల్ క్వాంటిటీ కాదు. ఎందుకంటే ఫిజిక్స్కి సంబంధించిన లాస్ ఏమి కూడా దీనికి అప్లై అవ్వవు. ఓకేనా? సో ఫిజిక్స్ సంబంధించిన లాస్ ఏమి అప్లై. 80 రూపీస్ నోట్ 100 రూపాయల నోట్ పట్టుకుని నీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తా నువ్వు చిన్నగా అయిపోవు అంటే అవుతుందా? 80 రూపీస్ కాస్త 1 రూపీ నోట్ అయిపోద్దా? ఓకే. నీ మీద 30 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తా నువ్వు ఇలా ఎక్స్పాండ్ అయిపో, అవుతుందా? ఫిజిక్స్ రూల్స్ ఏమి అవ్వవు, గాంధీ తాత చిరిగిపోతుంది అంతే. ఓకేనా? సో ఇవి ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన మొత్తం సిస్టమ్ అంతా కూడా. ఓకే, క్లారిటీ? ఓకే, నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. ఓకే, నోట్ చేసేసుకున్నావా? అయితే ఆపేయండి. నోట్ చేసుకున్న వాళ్ళు ఆపేయండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నా. ఆపండి, తన వైపు చూసినాడు నోట్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు యూనిట్స్ అనే దాని గురించి మీకు అర్థమైంది కదా. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఏటినైతే మెజర్ చేయగలమో, ఏవైతే ఫిజిక్స్ రూల్స్ ఫాలో అవుతాయో అలాంటి వాటన్నింటినీ కూడాను ఫిజికల్ క్వాంటిటీ అన్నాం కదా. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది నెక్స్ట్ థింగ్, యూనిట్స్ ఎన్ని రకాలు, యూనిట్స్ ఎన్ని రకాలు అనేది చూద్దాం. సో యూనిట్స్ ఎన్ని రకాలు అనేది కంప్లీట్గా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ లెసన్ పేరు ఏం పేరు? యూనిట్స్. నా వైపు చూడండి, ఇక మొత్తం అటు మర్చిపోండి, రాయడం మర్చిపోండి. లెసన్ పేరు ఏం పేరు? యూనిట్స్ కదా. సో ఈ యూనిట్స్ ఎన్ని రకాలు అనేది చూద్దాం. నెంబర్ 1, ఈ యూనిట్స్ అనేవి ఫస్ట్ కేటగిరీ ఫండమెంటల్ యూనిట్. ఏంటి ఫండమెంటల్ అంటే? అర్థం ఏంటి అసలు మనలో మనమాట? అసలు ఫండమెంటల్ అంటే ఏంటి అర్థం? ఫండమెంటల్ అంటే ఏంటి అర్థం చెప్పనా? ఒకటి తయారవ్వాలంటే డెఫినెట్లీ అది కావాలి, వాటిని ఏమంటాం? ఫండమెంటల్. ఉప్మా తయారవ్వాలంటే ఏమేమి ఫండమెంటల్స్ కావాలి చెప్పండి? ఏంటి ఆ మెటీరియల్స్? ఉప్మా తయారవ్వాలంటే ఏమేమి ఫండమెంటల్స్ కావాలి? ఉప్మా ఉండాలా? చెప్పండి ఏంటి? ఉప్మా నూక. ఓకే, రైట్ ఆన్సర్. ఇంకా ఆనియన్స్. ఓకే. టమోటా. ఓకే. వాటర్, ఆయిల్, ఫైర్. ఇవన్నిటిని మనం రకరకాల కాంబినేషన్స్లో యూజ్ చేస్తే డిఫరెంట్ అన్నీ పుడతాయి కదా. ఓకే, ఫస్ట్ 1 ఫండమెంటల్స్ అర్థమైపోయాయి. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఏంటి తెలుసా? డెరైవ్డ్ యూనిట్స్. ఏంటి? డెరైవ్డ్ యూనిట్స్. డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి చెప్పనా? ఇప్పుడు ఉప్పు, కారము, చికెన్ కలిపితే ఏమైంది? చికెన్ కర్రీ. ఓకేనా? వాటరు, ఫైరు, ఉప్పు, కారము, దుంపలు వేస్తే ఏమైంది? దుంపల కూర. ఉప్పు, కారము, ఫైరు, వాటర్ కలిపి పన్నీర్ వేసాను, ఏం కూర అయింది? పన్నీర్ కూర. ఫండమెంటల్ సేమే, నీరు, ఉప్పు, కారము, కింద ఫైరు. కానీ దీని నుండి ఎన్ని రకాలు పుట్టిస్తున్నాము? ఇన్ని రకాల వంటలు పుడుతున్నాయి లేదా? సో వీటిని ఏమంటున్నాం? ఈ పుట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? డెరైవ్డ్. చెప్పండి. సో డెరైవ్డ్ యూనిట్స్. ఏంటి? సో ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఇవే, ఇంతకన్నా మించింది లేదు. అగ్గికి ఇంకా చిన్న బ్రేక్ చేయగలమా? వాటర్కి ఇంకా బ్రేక్ చేయగలమా? వాటర్ బ్రేక్ చేయలేం కదా. సో ఇవి వెరీ ఫండమెంటల్. ఫస్ట్ ప్లేస్ వాటి నుండి పుట్టే వాటన్నింటినీ కూడా డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. ఓకే సార్, ఫండమెంటల్ యూనిట్స్ ఏవైనా కొన్ని పేర్లు చెప్పమని సార్ రాసేసుకుంటాం అని అంటారా? డెఫినెట్లీ అందరం కలిసి రాసేసుకుంటాం, నోట్ చేసేసుకోండి. ఓకేనా? ఫస్ట్ 1 ఫిజికల్ క్వాంటిటీ. దానికి సంబంధించిన ఒక SI యూనిట్. మూడో దానికి సంబంధించిన సింబల్. ఓకే, ఇప్పుడు నా వైపే చూడండి. నేను కొన్ని విషయాలు చెప్తుంటాను, దాని వైపు మాట్లాడుతూ విన్నప్పుడే మీకు అర్థమైపోద్ది. తను ఒక్కడికి విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరూ వినండి, తన నోట్స్ కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ నేను దేని గురించి మాట్లాడతానంటే లెంత్. ఏంటి? లెంత్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ కదా, కొలవగలం కదా లెంత్ని. లెంత్ని దేనిలో కొలుస్తారు? రైట్ ఆన్సర్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇంచ్ ఉంది, ఫుట్ ఉంది,
సెంటీమీటర్ ఉంది, కిలోమీటర్ ఉంది, మీటర్స్లోనే ఎందుకు కొలవాలి? అర్థమైంది క్వశ్చన్? ఇంచ్ ఉంది, ఫుట్ ఉంది, సెంటీమీటర్ ఉంది, కిలోమీటర్ ఉంది, ఇంకా మాటలు చెప్పాలంటే జానడు ఉంది, మూరడు ఉంది, బెత్తడు ఉంది, కొండ ఉంది, ఇవన్నీ ఉండగా మీటర్స్లోనే ఎందుకు కొలుస్తున్నాం? ఒక మాట చెప్పనా, ఇది ఎస్ఐ యూనిట్ కాబట్టి. ఏంటి ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి సార్? ఏదో పేరు చెప్పేసారు ఎస్ఐ అనుకుని, అంటే దాని అర్థం ఏంటి అనుకో మీకు అనిపిస్తే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సైంటిస్ట్ అందరూ కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని కూర్చున్నారు. బాబు మీ దేశంలో మీరేమో ఇంచుల్లో కొలుస్తున్నారు, మా దేశంలో ఫుట్లో కొలుస్తున్నారు, ఇంకో దేశంలో సెంటీమీటర్లో కొలుస్తున్నారు, ఇంకో దేశంలో కిలోమీటర్ అని కొలుస్తున్నారు. నువ్వేమో ఒక విషయాన్ని 0.0001 సెంటీమీటర్ అని అంటున్నావు, మా దేశంలో నేను దీన్ని 0.00000001 మీటర్ అనుకుని అంటున్నాం. ఇలా డిఫరెంట్గా అంటుంటే మాకు ఏం అర్థం అవుతుంది? మాకేం అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, అందరం కలిసి ఒకటే యూనిట్ పెట్టేసుకుందాం. ఏంటి అందరం కలిసి ఒకటే యూనిట్ పేరు పెట్టుకుందాం అనుకుని ప్లాన్ చేసుకున్నారు. అలా ప్లాన్ చేసుకుని ఇక నుంచి కూడాను డిస్టెన్స్ అంతటికి కూడా వాళ్ళు పెట్టుకున్న పేరు ఏం పేరు అంటే మీటర్స్. అందుకే ఏ డిస్టెన్స్ అయినా సరే మీటర్స్లోనే మెజర్ చేస్తూ ఉంటారు. ఇదే మీ బైపీసీ అయితే పాము ఉంది కదా, తాచుపాము, కోబ్రాని ఒక దేశంలో కోబ్రా అంటారు, ఇంకో దేశంలో కట్లపాము అంటారు, ఇంకో దేశంలో ఏదేదో పేరు అంటారు. కానీ సైంటిస్టులు ఏం పేరు పెట్టుకుంటారంటే దానికంటే ఒక సైంటిఫిక్ నేమ్ పెట్టారు. ఏం పేరు తెలుసా? నాజా. ఏం పేరు? నాజా. అదే వేపాకి డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు, కానీ దానికంటూ ఒక సైంటిఫిక్ నేమ్ ఏం పేరు ఫిక్స్ చేస్తారు తెలుసా? అజారిక్తా ఇండికా. ఏంటి? అజారిక్తా ఇండికా. ఇలా డిఫరెంట్ పేర్లు. సో బయాలజీకి సంబంధించిన టాపిక్ అయితే సైంటిఫిక్ నేమ్స్, మన ఫిజిక్స్ సంబంధించింది అయితే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. చేయండి సిస్టమ్. సో ఆ యూనిట్స్ ప్రకారం ఏం పేరు పెట్టుకున్నాము? మీటర్స్. ఓకే, మీటర్స్కి సింబల్ ఏంటి? ఎం. సో సార్ ఈ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ గురించి లేకుండా ముందు ఏముండేది సార్ అనుకోని మీకు క్వశ్చన్ రావాలి. ఏం రావాలి? సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లేకుండా ముందు ఇంతకుముందు ఏముండేవి సార్ అనుకుని మీకు క్వశ్చన్ వస్తే వాటికి చూద్దామా? ఫస్ట్ సిచ్యువేషన్ దీన్ని నోట్ చేసేసుకోండి, తర్వాత మళ్ళీ డ్రా చేసేసుకోవాలి. దీన్ని మీరు పక్క పేజీలో నోట్ చేసుకోవాలి. ఇంతకుముందు సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లేకుండా ముందు ఏముండేవో ఒకసారి నోట్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ రోజుల్లో బాగా పాతకాలంలో ఏ సిస్టమ్ వాడేవాళ్ళంటే సిజిఎస్. ఏంటి? సిజిఎస్ సిస్టమ్. నా వైపు చూడండి, మరి మీరు ఇక్కడ నోట్ చేసుకోకండి. సిజిఎస్ సిస్టమ్ ఫస్ట్ రోజుల్లో ఏం వాడేవారు? సిజిఎస్ సిస్టమ్. ఇప్పుడు లెంత్ని వాళ్ళు దేంట్లో మెజర్ చేసేవాళ్ళు తెలుసా? ఈ సిజిఎస్ సిస్టంలో సి అంటే సెంటీమీటర్. ఏంటి? సెంటీమీటర్. ఓకే, తర్వాత వెయిట్ ఉంది కదా, మాస్ని ఏమంటాం? వెయిట్ అని అనుకుందాం సరదాకి. మీకు మాస్ డెఫినేషన్ మనం చెప్పేసాను కదా. మాస్ని దేంట్లో మెజర్ చేసేవారు? జీ అంటే గ్రామ్. ఏంటి? గ్రామ్. నెక్స్ట్ టైం ఉంది. టైం దేంట్లో మెజర్ చేసేవాళ్ళు తెలుసా? చెప్పండి. సెకండ్స్. అంటే సెకండ్స్. ఇది ఆ రోజుల్లో సిస్టమ్. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. ఎవడొచ్చాడు? నువ్వు నోట్ చేసుకో పక్క పేజీ. ఓకేనా? బ్రిటిష్ వాడు వచ్చాడు. బ్రిటిష్ వాడు ఎఫ్పిఎస్ సిస్టమ్ పెట్టాడు. ఏం పెట్టాడు? వీడు లెంత్ దేంట్లో మెజర్ చేసేవాడు? ఫుట్. ఏంటి? మై ఫుట్ అంటుంటాడు. మీరు సాయిబాబా సినిమా చూస్తారు, సిరిడి సాయి, దాంట్లో శ్రీహరి ఏమంటుంటారు? మై ఫుట్ అంటుంటారు. సో వాళ్ళు దేంట్లో మెజర్ చేసేవాళ్ళు? ఫుట్. ఓకే, ఫుట్. ఓకే, పిఏ వెయిట్ని దేంట్లో మెజర్ చేసేవాళ్ళు చెప్పాలా? చెప్పండి. పి అంటే ఏంటి? పౌండ్. ఏంటి? పౌండ్. మీకు 3 పౌండ్స్ అంటే ఏమైనా అర్థమవుతుందా? మనలో అన్నమాట 3 పౌండ్స్ అంటే మీకు అర్థమవుతుందా? 3 కేజీలు అంటే ఎంత కమ్మగా ఉందో కదా వినడానికి. సో 3 పౌండ్స్. నేను 3 పౌండ్స్ని ఒరిజినల్గా కేజీల్లో చెప్పాలంటే ఎంత వస్తుందో చూద్దామా? క్యాలిక్యులేటర్ ఆన్ చేసి చూస్తాను ఉండండి. క్యాలిక్యులేటర్లో కన్వర్టరు వెయిట్ కదా, వెయిట్. ఓకే, వెయిట్ కిలోగ్రాము 3 కిలోగ్రాములు పెడతా. పౌండ్ ఎంత పెడతానంటే పౌండ్. చూడండి, మనం 3 కేజీలు అంటే వాళ్ళకి ఎన్ని పౌండ్లు వస్తుంది? 6 పౌండ్స్. 6.613876 అనుకున్నట్టు మనకేమైనా అర్థమవుతుందా? 6 పౌండ్స్ అంటే అసలు 3 కేజీ అని ఫీలింగ్ అనే వస్తుందా? రాదు. అలాంటి సిస్టమ్ అనమాట. ఓకేనా? సో ఎఫ్పిఎస్ సిస్టంలో వెయిట్ని దేంట్లో కొలిచేవాళ్ళు? పౌండ్స్. నెక్స్ట్ టైం దేంట్లో కొలిచేవాళ్ళు? ఎస్ అంటే ఏంటి? సెకండ్స్. సో వీళ్ళిద్దరికి ఒకటే సిమిలారిటీ, సెకండ్స్కి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యింది. అప్పుడు ఇంకొక సిస్టమ్ కూడా డెవలప్ అయింది. ఆ సిస్టమ్ పేరు ఏం పేరు తెలుసా? ఎంకేఎస్. ఏంటి? ఎంకేఎస్. ఎం అంటే ఏంటి? మీటర్స్. అమ్మయ్య, ఎంతకాలానికి ఒక తెలిసిన బిట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కే అంటే ఏంటి? కేజీ. ఓకే, కిలోగ్రామ్స్. ఓకే,
నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? సెకండ్స్. ఓకే, కానీ ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా కొన్ని సంవత్సరాలు వెరీ రీసెంట్ వరకు బాగా ఉండేది. ఇది అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? ఈ మీటింగ్ జరిగింది. ఏంటి ఈ మీటింగ్? ఇప్పటికే మన దేశంలో ఇప్పటికే చాలామంది ఎంకే సిస్టమ్ ఫాలో అవుతున్నాం, అయినప్పటికీ కూడా చాలామంది డిఫరెంట్ యూజ్ చేసేస్తున్నారు. ఒక పని చేద్దాం, మనమంతా మీటింగ్ కూర్చుని ప్రపంచం మొత్తానికి కూడా ఒకటే యూనిట్స్ పెట్టుకునేటట్లు ప్లాన్ చేద్దామని చెప్పేసి ఎస్ఐ యూనిట్స్ వాడు వచ్చాడు. ఏంటి వచ్చాడు? ఎస్ఐ యూనిట్స్. ఓకేనా? ఈ ఎస్ఐ యూనిట్స్ వాడు వచ్చి ఫిక్స్ చేసుకున్నాడు. సో మీరు ఫిజిక్స్ స్టూడెంట్స్గా మీరు ఫ్యూచర్లో ఏ మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేసినా ఏవైనా తెలికినా వాటిని దేంట్లో మెజర్ చేయాలి? ఎస్ఐ యూనిట్స్ ప్రకారంగా మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేయాలి? ఎస్ఐ యూనిట్స్ ప్రకారం మెజర్ చేస్తారా చేయరా? ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఇలానే మెజర్ చేస్తారా, లేకపోతే మళ్ళీ సెంటీమీటర్లు, గ్రాములు, పౌండ్లు ఇలాంటివి వాడేస్తారా? వాడకంటే ఎస్ఐ యూనిట్స్లో మెజర్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా అర్థం కావాలి కదా. ఓకే, ఎస్ఐ యూనిట్స్. అయితే ఎస్ఐ యూనిట్స్లో మీకు ఏమని చెప్పాను? ఫస్ట్ ఒక 7 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఇది అర్థమైపోతే మిగిలినవన్నీ అర్థమైపోతాయి. ఓకేనా? ఆ 7 ఫండమెంటల్స్ యూనిట్స్ రాసేసుకుందామా మరి? ఓకేనా? ఆ 7 ఫస్ట్ 7 నేర్చేసుకుంటే మిగిలినవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఓకే, లెంత్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, లెంత్కి మీటర్స్ సింబల్ ఇది. సో ఇక నుంచి కూడా ఇది. ఓకే, నోట్ చేసుకున్నావు కదా. సిస్టమ్ పేరు రాసుకున్నావా? సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎంపిఎస్. ఓకే ఓకే ఓకే. ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే లెంత్ని ఎలా మెజర్ చేస్తామని చెప్పాను? మీటర్స్లో మెజర్ చేస్తాం అనుకున్నాను. 5 మీటర్స్, 3 మీటర్స్, 6 మీటర్స్ ఇలా. దీని తర్వాత నెక్స్ట్ది మాస్. ఎవరు? మాస్ అంటే ఏంటి చెప్పండి? వెయిట్ దేంట్లో మెజర్ చేద్దాము? కిలోగ్రామ్. ఏంటి? కిలోగ్రామ్స్. దేంట్లో మెజర్ చేయాలి? ఇక నుంచి కూడాను కిలోగ్రామ్స్. ఇక నుంచి కూడా ఎప్పుడైనా మన ఫిజిక్స్లో ఏదైనా వెయిట్ గురించి మాట్లాడితే మీరు ఇక నుంచి కూడా దేని ఏం వాడాలి? కిలోగ్రామ్స్. మరి గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ ఇలాంటివి వాడకండి, కిలోగ్రామ్స్ వాడితేనే కొద్దిగా మాకు అర్థమవుతుంది. ఓకేనా? కిలోగ్రామ్స్కి సింబల్ ఏంటి? కిలోగ్రామ్. కిలోగ్రామ్స్ ఉంటుందా? కిలోగ్రామ్ ఉంటుందా? కిలోగ్రామ్ మాత్రమే ఉంటుంది. ఎస్ అనేది మనం ఊతపదంలాగా వాడేస్తున్నాం, కానీ కిలోగ్రామ్, కేజీ మాత్రమే. కేజీస్ అనేది ఉండదు, కేజీ. ఓకే ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం దేంట్లో మెజర్ చేస్తాము? సెకండ్స్. రైట్ ఆన్సర్, సెకండ్స్. ఓకే, సెకండ్స్కి సింబల్ ఏంటి? ఎస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపరేచర్. ఏంటి? టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తారు చెప్పండి? టెంపరేచర్ని దేంతో మెజర్ చేస్తాము? మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది ఇన్ జనరల్? 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎప్పుడైనా చూసారా? థర్మోమీటర్ పెడతారు. థర్మోమీటర్ పెట్టినప్పుడు 100 జ్వరం వచ్చింది అంటారు కదా. 100 ఎంత? 100 ఫారెన్ హీట్స్. ఏంటి? ఫారెన్ హీట్స్. కానీ మనము ఈ ఎస్ఐ యూనిట్స్ ప్రకారంగా దేంట్లో మెజర్ చేస్తామంటే కెల్విన్. చెప్పండి? కెల్విన్. దేంట్లో మెజర్ చేస్తాము? కెల్విన్. కెల్విన్కి కే అని అంటారు. ఏమంటారు? కే. సో అర్థమైపోతున్నాయి కదా. నెక్స్ట్ ఈసారి కరెంట్. దేనికి? కరెంట్ ఆన్సర్ మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారు కదా. 10th క్లాస్ కంప్లీట్ చేశారు కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్కి ఏంటి చెప్పండి? కూలంబ్. రాంగ్ ఆన్సర్. చెప్పనా? యాంపియర్స్. ఏంటి? యాంపియర్స్. వినలేదా? ఎన్ని ఉంటారు కానీ ఇప్పుడే గుర్తొచ్చింది కదా, యాంపియర్స్. ఓకే ఓకే. నెక్స్ట్ దీని తర్వాత లైటు. దీనికి ఒక లైట్ పవర్ ఉంది. సూర్యుడికి చూస్తే ఇంకో పవర్ ఉంటుంది. చిన్న బెడ్ బల్బ్ వేస్తే దానికి ఒక పవర్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే లూమినస్ ఇంటెన్సిటీ. ఏంటి? లూమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్ పవర్ అన్నమాట. ఇంటెన్సిటీ. లూమినస్ ఇంటెన్సిటీ దేంట్లో మెజర్ చేస్తాము చెప్పేస్తాను? క్యాండిలా. చెప్పండి? క్యాండిలాతో మెజర్ చేస్తాం. దీనికి సిడి అని రాసుకుందాం. ఓకే, సిడి. నెక్స్ట్ ఇంకా లాస్ట్గా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఏంటి? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇదే లాస్ట్ది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దేంతో మెజర్ చేస్తాం తెలుసా? మోల్స్. చెప్పండి? మోల్స్. సార్ మోల్స్ అంటే ఇది పదం మీకు అర్థమైందా? యాటంలో ఒక మ్యాటర్ ఓపెన్ చేస్తే మ్యాటర్లో ఏముంటాయి? మాలిక్యూల్స్. ఏముంటాయి? ఆ మోల్స్ ఇది. ఓకేనా? మోల్స్. ఎంఓఎల్ఈ మోల్. సో సింబల్ అనేది ఎంఓ. ఓకే, సింబల్ అనేది ఎంఓఎల్. మొత్తం వచ్చాయా?
ఈ 7 వస్తాయా? ఈ 7 వస్తే మనం ఇప్పుడు కూర వండాలి. ఈ 7 వస్తే మనం చికెన్ కూర వండుతాము, మటన్ కూర వండుతాము, బిర్యానీ వండుతాము, పన్నీర్ వండుతాము, చికెన్ పుల్కా వండుతాము, రకరకాలు ఇప్పుడు వండాలబ్బా మనము. ఓకేనా? సో ఈ 7 గుర్తు పెట్టేసుకుంటారా? సరే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి అందరూ కూడాను. లెంత్ దేంట్లో మీద చేస్తాం? ఓకే. ఏరియా అంటున్నాను, సారీ లెంత్ కదా. మాస్ కిలోగ్రామ్స్. ఓకే. టైము. ఓకే. కరెంటు. టెంపరేచర్ కెల్విన్. నెక్స్ట్ లైట్ ఇంటెన్సిటీ క్యాండిలా. రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్గా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. ఓకేనా? సో ఈ 7 అయిపోయి కదా, నోట్ చేసేసుకున్నారు కదా. సో వీటిని చెరిపేస్తున్నా. ఇప్పుడు మనం ఒక చికెన్ తీసుకుని చికెన్ కుర్మా, చికెన్ 65, చికెన్ పుల్కా, చికెన్ టిక్కా, ఓకే, కోడిని ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేద్దాం. సరేనా? సరే, ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 7 ఉన్నాయి. ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ని మనం నేర్చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు డెరైవ్డ్ యూనిట్స్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? డెరైవ్డ్ యూనిట్స్. నెంబర్ 1, ఈ డెరైవ్డ్ యూనిట్స్ బాగా వినండి. టోటల్గా ఇంచుమించు 120 ఉంటాయి. ఈ 120 ఎవరికైతే నేర్చేసుకుంటారో మీకు డెఫినెట్లీ ఐఐటి, నీటు, జేఈ, ఎంసెట్లో బీభత్సమైన స్కోర్ వస్తుంది. కాబట్టి ఈ 120 ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు. లేదు నాకు ఐపీ వరకే సరిపోద్ది అని అనిపిస్తే 30 నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఫిజిక్స్ మీకు బాగా అర్థమవుతుంది. నాకు అంత సీన్ లేదు సార్, మీరు ఏదో చెద్దగా ఫీల్ అయిపోతున్నారు అని అనుకుంటే 15 నేర్చుకోండి. ఓకేనా? ఈ 15 నేర్చుకుంటే ఇవి ఎక్కువగా తరచుగా యూజ్ చేస్తాం కాబట్టి కొంతవరకు సెట్ అవుతుంది. ఎక్కడో 120 నుండి 30కి తీసుకుని వచ్చారు, 30 నుండి 15 తీసుకుని వచ్చారు. ఇది కూడా నేర్చుకోకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఫిజిక్స్ క్లాసెస్. ఓకేనా? సో ఫస్ట్ డెరైవ్డ్ యూనిట్స్లో ఫస్ట్ క్వాంటిటీ ఏం నేర్చుకుంటామంటే, ఈ రూమ్ ఉంది కదా, లేకపోతే ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు ఎంత అనుకుని అంత. ఈ బోర్డు ఎంత? ఏంటి ఆ క్వాంటిటీ? ఏం వాడాలి? ఈ బోర్డు రాంగ్ ఆన్సర్. చెప్తారా? ఈ బ్లాక్ బోర్డు ఎంత? అక్కడ ఏ క్వాంటిటీ వాడాలి చెప్పనా? ఇంకొకటి అడుగుతా. ఈ వైట్, ఈ టీవీ ఉంది కదా, ఈ టీవీ ఎంత చెప్పనా? ఏరియా. ఏంటి? ఈ బ్లాక్ బోర్డ్ ఎంత ఏరియా ఉంది? లేకపోతే ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, ఈ బ్లాక్ స్క్రీన్ ఎంత ఏరియా ఉంది? సో ఏరియా. ఏరియాకి యూనిట్స్ ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ చూసాం కదా, ఇప్పుడు ఏరియాకి యూనిట్స్ ఏంటి? 3rd క్లాస్ బిట్. ఏరియాకి యూనిట్స్ ఏంటి? సరే చెప్పండి. ఏరియాకి అసలు ఇప్పుడు మీకంటూ ల్యాండ్ ఉందనుకుందాం. ల్యాండ్ని నా దగ్గర 30 చెప్పండి 30 మీటర్ స్క్వేర్. ఓకేనా? 30 మీటర్ స్క్వేర్. ఇది ఏరియాని ఏమొస్తుందంటే మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. నేను కూర వండేసి దీన్ని ప్రూవ్ చేయాలనుకున్నాను కాబట్టి కూర వండుతాను. ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇదే కదా ఫార్ములా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే. లెంత్ దేంట్లో కొలుస్తాము? మీటర్స్. బ్రెడ్త్ దేంట్లో కొలుస్తాము? మీటర్స్. మీటర్ ఇంటూ మీటర్ ఏమైంది? మీటర్ స్క్వేర్. వచ్చిందా? నెక్స్ట్ ఇంకొకటి వాల్యూమ్ని దేంట్లో మెజర్ చేస్తాము? వాల్యూమ్కి సంబంధించిన యూనిట్ ఏంటి? వాల్యూమ్ ఫార్ములా మనకు తెలియాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ దేన్ని మెజర్ చేస్తాము? మీటర్స్. బ్రెడ్త్ని దేంట్లో మెజర్ చేస్తాము? మీటర్స్. మరి హైట్ని దేంట్లో మెజర్ చేస్తాము? మీటర్స్. హైట్ని కూడా దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్సే కదా. సో అప్పుడు టోటల్గా ఏమైంది? m ఇంటూ m ఎంత? m క్యూబ్. రైట్ ఆన్సర్. సో మీకు చాలా తెలుసు, సూపర్. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇది అర్థమైపోయింది కదా. ఈసారి డెన్సిటీ చూద్దాం. ఏంటి డెన్సిటీ ఫార్ములా చెప్పండి? రాంగ్ ఆన్సర్. డెన్సిటీ ఫార్ములా అన్నీ వచ్చాను చెప్పాలి. డెన్సిటీ ఫార్ములా చెప్పేస్తానా? మాస్ బై వాల్యూమ్. ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ని దేంట్లో మెజర్ చేస్తాము? ఇందాక 7 ఫండమెంటల్ యూనిట్స్లో చెప్పేశారు కదా, మాస్ని దేంట్లో మెజర్ చేస్తాం? అది రైట్ ఆన్సర్. దేంట్లో మెజర్ చేస్తాం? కిలోగ్రామ్. ఓకే. వాల్యూమ్ దేంట్లో మెజర్ చేస్తాము?
మీటర్ క్యూబ్. వాల్యూమ్ దేంట్లో మెజర్ చేస్తే మీటర్ క్యూబ్. అప్పుడు ఆన్సర్ మనకి ఏమొస్తుంది, కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది రాయొచ్చు. ఈ మీటర్ క్యూబ్ పైకి రాసుకుని వచ్చామనుకో m⁻³ m⁻³ ఓకేనా. మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పీడ్ లేకపోతే వెలాసిటీ. స్పీడ్కి వెలాసిటీకి రెండింటికి కూడా ఒకటే డెరైవ్డ్ యూనిట్. డెరైవ్ చేద్దామా? స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాము అంటే డిస్టెన్స్ అంటే లెంత్ కదా. లెంత్ దేంట్లో మెజర్ చేస్తాము? సెంటీమీటర్. ఇప్పుడు ఎస్ఐ యూనిట్స్లో చెప్పమన్నాను. మీటర్స్. డిస్టెన్స్ మీటర్లో మెజర్ చేస్తాము. టైం దేంట్లో మెజర్ చేస్తాము? సెకండ్స్. మీటర్ పర్ సెకండ్ ఏంటి మీటర్. దీన్ని ఎస్ అనేది మీదకి వచ్చింది అనుకో m⁻⁻⁻ ఒకటే ఉంది కదా -1. క్లారిటీ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్. సో మనం ఎలా కూర వండుతున్నాం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్ళిపోతున్నాం ఓకేనా. ఇప్పుడు లెవెల్ 2. ఇక్కడ వరకు మీ క్లాస్ అయిపోయింది. ఇక్కడ నుంచి లెవెల్ 2 ఓకే. సరే, యాక్సెలరేషన్ ఏంటి? యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి? మీకు ఆ రోజు బేసిక్స్ క్లాస్ చెప్పాను కదా. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీకి ఫార్ములా ఏంటి చెప్పు? వెలాసిటీ ఫార్ములా ఏంటి? మీటర్ పర్ సెకండ్. టైంకి ఫార్ములా ఏంటి? సెకండ్స్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇదే ఇంకొకలా రాయాలంటే మీటరు s² అనేది పైకి వెళ్తే s⁻⁻². ఓకే. యాక్సెలరేషన్ ఫార్ములా అర్థమైంది కదా. నెక్స్ట్ ఈసారి ఫోర్స్ ఏంటి? ఫోర్స్కి ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సెలరేషన్. సరే, మాస్కి ఫార్ములా ఏంటి? మాస్కి ఏ యూనిట్ వాడతాం? కిలోగ్రామ్. మాస్కి ఏం వాడతాం? కిలోగ్రామ్. నెక్స్ట్ యాక్సెలరేషన్కి ఏం వాడతాం? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇదంతటిని వాడడం కొంతమందికి ఇష్టం లేక ఇంకొక పేరు ఏం వాడతారు అంటే న్యూటన్. ఏం వాడతారు? ఓకే. ఫోర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ప్రెజర్ ఏంటి? ప్రెజర్ ఫార్ములా ఏంటి? ఆ రోజు కెమిస్ట్రీ బేసిక్స్లో చెప్పాను. ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా. ఒక ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అనుకుని మీకు ఆ రోజు చూపించలేదు, ఆ కిందకి ఇది పైకి. సో ఫోర్స్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్కి ఏంటి యూనిట్? న్యూటన్. ఓకే. ఏరియాకి ఏంటి యూనిట్స్? మీటర్ స్క్వేర్. ఏంటి? మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని అవుతుంది. న్యూటన్ m⁻⁻² అయినా అవుతుంది. ఓకేనా? క్లారిటీ. ఇప్పుడు ఇంకొకటి ఇస్తాను, ఛాలెంజింగ్గా చేస్తారా? అన్నీ మనకు తెలిసినవే కదా. ఇప్పుడు ఇంకొకటి ఇస్తాను, చేస్తారా? సరే అయితే మొమెంటం ఏంటి? మొమెంటంకి ఫార్ములా నేను చెప్తాను, మీరు చెప్పండి. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. దీనికి ఆన్సర్ చెప్పండి. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సరే, ఫోర్స్కి ఏంటి? న్యూటన్. ఓకే. వెలాసిటీకి ఏంటి? మీటర్ పర్ సెకండ్. సెట్ అయిపోయిందా? ఆన్సర్ వచ్చిందా? సో ఈ రకంగా అనమాట మనం డిఫరెంట్ ఆన్సర్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి. ఈసారి నెక్స్ట్ ఇది ఏం వాడదాము? వర్క్. ఈసారి వర్క్ని యూజ్ చేస్తాం. చెప్పండి. వర్క్ ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ని దేంట్లో వాడతాము? ఫోర్స్ దేంట్లో మెజర్ చేస్తాం? న్యూటన్.
డిస్ప్లేస్మెంట్ దేంట్లో మెజర్ చేస్తాము? డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్సే కదా. లెంత్ దేంట్లో మెజర్ చేస్తాము? మీటర్. సో న్యూటన్ పర్ మీటర్, న్యూటన్ ఇంటూ మీటర్. ఓకేనా? అండ్ ఇంకా కొద్దిగా లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్కి ఎనర్జీ ఏం రాస్తాము? ఎనర్జీని దేనిలో వాడతాము? జౌల్స్ అని రాసాను. నేను ఏవైతే ఈరోజు చెప్పానో ఈ టోటల్గా వీటన్నిటినీ కూడాను మీకు వచ్చేయాలి. వీటన్నిటినీ కూడా బేసిక్. యాక్చువల్లీ 6th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ పిల్లలు ఇవన్నీ నేర్చేసుకుంటారు, 6th క్లాస్ పిల్లలు. కాబట్టి ఈ మొత్తం ఏవైతే నేను ఫార్ములాస్ చెప్పానో ఈ ఫార్ములాస్ అన్నిటిని వేటినైతే కూరండమో ఈ కూరను ప్రతి దాన్ని కూడాను మీకు వచ్చేయాల్సిందే. సరేనా? సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు మనం ఎన్ని రకాల యూనిట్స్ చూసాము? ఒకటి ఫండమెంటల్ యూనిట్. ఏం చూసాము? ఎన్ని ఉన్నాయి టోటల్గా ఫండమెంటల్ యూనిట్స్? డెరైవ్డ్ యూనిట్స్ చూసాం. డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేసుకొని తయారు చేసుకుంటున్నాం. ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేసుకొని మనమే ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఫోర్స్ అనే దాన్ని తయారు చేసుకున్నామా, డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని, ఇది ఆల్రెడీ ఫండమెంటల్ యూనిట్ లెంత్, ఇది మనం డెరైవ్ చేసుకున్నాం. రెండింటిని కలిపి న్యూటన్ పర్ మీటర్ కొత్త కూర అయిపోయింది. ఓకేనా? సో ఇలా డెరైవ్డ్ ఎన్ని ఉంటాయి టోటల్గా చెప్పాను కదా, ఒక 120 వరకు మనం నేర్చేసుకోవాలని. 120లో మనం ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాము? జస్ట్ ఎన్ని రాసి ఉంటాం? మహా అయితే ఒక 9 లేదా 12 రాసి ఉంటారు, అంతేనా? జస్ట్ 10 రాసాం, జస్ట్ 10 మాత్రమే రాసాం. ఈ 10 మీరు నేర్చేసుకోండి. ఓకేనా? ఓకే, డెరైవ్డ్ యూనిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్. సార్ చాలా సింపుల్గా ఉంది లెసన్, ఫండమెంటల్ యూనిట్స్ అయిపోయి డెరైవ్డ్ యూనిట్స్ అయిపోయి ఇంతేనా, ఇంతకు మించి ఇంకేం లేవా అనుకుని క్వశ్చన్ వస్తే ఆన్సర్ చెప్తాయి. ఇంతకు మించి కూడా ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి, వాటికి కూడా చూసేద్దాం. అవి ఏంటో చెప్తానా? 3వ టైప్ యూనిట్ ఏంటంటే సప్లిమెంటరీ యూనిట్. చెప్పండి, మనం ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం రాస్తామో అలాగా వీడికి ఇద్దరు సరిపోతే ఇంకొద్దిగా సప్లై చేస్తారనమాట. ఈ సప్లిమెంటరీ యూనిట్స్ కూడా రాస్తాం. సో ఈ సప్లిమెంటరీ యూనిట్స్ ఏమేమి ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే మొట్టమొదటిది ప్లేన్ యాంగిల్. ఏంటి? ప్లేన్ యాంగిల్. సెకండ్ది సాలిడ్ యాంగిల్. చెప్పండి, సాలిడ్ యాంగిల్. సో ఇది మీ గ్రాఫ్లో మీరు నోట్ చేసేసుకోండి ఫాస్ట్గా. నోట్ చేసుకున్నారా లేదా? ఓకే, నోట్ చేసుకున్నారా? సో ఈ ప్లేన్ యాంగిల్ అనేది మీరు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు నా వైపు చూస్తే, బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ ప్లేన్ యాంగిల్ అనేది చిన్నప్పటి నుండి చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇంకొక లైన్ గీసాను. ఈ రెండింటి మధ్య మనకి ఏముంటుంది? నా వైపు చూడాలి, ఇక్కడ లైన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ లైన్కి ఇంకొక లైన్ గీసాను. ఈ రెండింటికి మధ్య ఏముంటుంది? యాంగిల్. యాంగిల్ ఏమంటారు? థీటా. మరి అదే అంత సింపుల్ దాని గురించి చెప్తున్నారు. ఓకేనా? థీటా. ఈ థీటాని దేంట్లో మెజర్ చేస్తాను చెప్పండి? మీరు ఇప్పటి వరకు వినకపోయి ఉంటారు. రేడియన్స్. ఏమంటారు? దేంట్లో మెజర్ చేస్తాము? రేడియన్స్. థీటాని దేంట్లో మెజర్ చేస్తామంటే రేడియన్స్. మీకు ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తారనమాట రేడియన్స్ అనే దాని గురించి. రేడియన్స్. ఓకే. సో మూడోది ఇంకా లాస్ట్ది సాలిడ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, సాలిడ్ యాంగిల్స్ అనేది చూద్దాం. ఒక కోన్ ఉంది అనుకుందాం, ఇది ఒక కోను, ఇది కోను. ఓకే, ఈ కోన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా కొంత యాంగిల్ ఉంటుంది కదా. ఈ యాంగిల్స్ని, ఈ కోన్స్, ఈ సాలిడ్ లాంటి యాంగిల్స్ని మెజర్ చేయడానికి ఏం వాడతామంటే స్టెరేడియన్. చెప్పండి, స్టెరేడియన్. ఓకే, ఎవరైతే డెప్త్గా కావాలో మీకు ఇక్కడ డెప్త్గా చెప్తాను, కాన్సెప్ట్ వినండి. ఇక్కడ రేడియన్స్ అనేటప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లేన్ యాంగిల్ కదా, ప్లేన్ యాంగిల్ ఇక్కడ థీటా కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్లేస్ కవర్ అయింది. ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం. ఇక్కడ ఇది ఒక సర్కిల్ అని ఊహించుకుంటే ఈ సర్కిల్లో ఈ ఆర్క్ ఇదేంటిది? రేడియస్. అప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో మీరు నేర్చేసుకుంటారు 10th క్లాస్లో. ఓకేనా? సో ఈ యాంగిల్స్ని మనము ప్యూర్గా దేంట్లో మెజర్ చేస్తామంటే రేడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఫిజిక్స్లో ట్రిగ్నోమెట్రీలో మీరు 2π ఈజ్ ఈక్వల్స్ టు 360 రేడియన్స్, π ఈజ్ ఈక్వల్స్ టు 180 రేడియన్స్ అండ్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీ రేడియన్స్. ఇలా
డిఫరెంట్గా కూడా చేస్తారు. మీకు ఒక మాట చెప్పిన, రేడియన్స్ అంటే నథింగ్ బట్ యాంగిల్, ఓకేనా. ఆ రేడియన్ అనే పదం వాడుతున్నాం కాబట్టి యాంగిల్. నెక్స్ట్ ఇలా సాలిడ్స్ సంబంధించిన ఈ యాంగిల్స్ ఉన్నాయి చూసారు, వీటిని ఏమని చెప్తాము, స్టెరేడియన్. ఏమంటాము, స్టెరేడియన్ అని అంటాము. సో దీనికి కూడా ఒక ఫార్ములా చూసుకున్నట్లయితే ఈ పైన ఉన్న దాని అంతటిని కూడా ఏరియా అంటాం. ఇదంతా కూడా ఏరియా, ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా బై రేడియస్ స్క్వేర్, ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఇవి కంప్లీట్గా కాన్సెప్ట్స్. సో స్టార్టింగ్ నుండి ఏం చెప్పాము మొత్తం కూడా రివైజ్ చేద్దాం, సరేనా. ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించినంత వరకు కూడా మనం ప్రతి దాన్ని కూడా ఏం చేయాలి, మెజర్ చేసుకోవాలి, ఓకేనా. మెజర్ చేయాలంటే మనకి కొన్ని యూనిట్స్ కావాలి. 3 లీటర్సా, 3 కిలోమీటర్సా, 3 గ్రామ్సా, 3 సెకండ్సా, ఏంటి ప్రతి దానికి కూడా మనకు చివరికి ఉన్నాయి కదా. ఇలా మనం డిఫరెంట్ దాన్ని ప్రతి దాన్ని కూడా ఒక దాంతో మెజర్ చేస్తూ ఉంటాం. పాయింట్ 1 ఇక్కడ క్లారిటీ. అయితే మెజర్ చేసేటప్పుడు కొన్నిటిని మెజర్ చేయగలము, కొన్నిటిని మెజర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్కి లవ్ కానీ, కోపం కానీ, ఇష్టం కానీ, వీటిని మెజర్ చేయగలమా, మెజర్ చేయలేము. సో ఇవి ఎందుకు మెజర్ చేయలేము, కంటికి కనిపించట్లేదు, ఫిజికల్గా అక్కడ లేదు ఆ వస్తువు. ఇక్కడ ఈ వస్తువు ఉందంటే ఇది ఫిజికల్గా ఉంది కదా, కాబట్టి ఆ వస్తువు లేదు, ఫిజికల్గా లేవు కాబట్టి వాటిని మెజర్ చేయలేము. మనం వేటిని మెజర్ చేయగలము, ఏవైతే ఇక్కడ ఫిజికల్గా ఉన్నాయో వాటిని మాత్రం మెజర్ చేయగలం. ఫిజికల్గా ఉన్న వాటిని ఏమంటాము, ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. అయితే ఫిజికల్ క్వాంటిటీస్కి ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్స్. చెప్పండి, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్స్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వన్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్స్లో చూసేటప్పుడు మనకు డిఫరెంట్ యూనిట్స్ తెలుసు. ఏంటి, లీటర్స్, కిలోమీటర్స్, లేకపోతే సెకండ్స్, లేకపోతే క్యాండిల్, ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి కదా. ఇలా డిఫరెంట్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో రకరకాల వాళ్ళు రకరకాల యూనిట్స్ యూజ్ చేస్తున్నారు. ఎలాంటివి యూజ్ చేస్తారు, సిజిఎస్, ఎఫ్ఈఎస్, ఎంకేఎస్. ఈ మూడింటిని కాదనుకుని కొత్తగా ప్రపంచమంతా కూర్చొని ఒక టైప్ ఆఫ్ యూనిట్స్ క్రియేట్ చేస్తారు. దాన్ని ఏంటి, ఎస్ఐ యూనిట్స్. చెప్పండి, ఎస్ఐ. దీన్నే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అని అంటారు. సో ఈ ఎస్ఐ యూనిట్స్ని ఎన్ని రకాలుగా విడగొట్టాం, టోటల్గా 3 టైప్స్గా విడగొట్టారు. ఫస్ట్ దాన్ని ఏమంటాము, ఫండమెంటల్. ఇది అన్నిటికంటే ప్రధానం. టోటల్ ఎన్ని ఉన్నాయి, 7 యూనిట్. లెంత్ దేంట్లో మెజర్ చేస్తారు, ఓకే, మాస్, ఓకే. నెక్స్ట్ టెంపరేచర్, కెల్విన్. ఎలక్ట్రిసిటీ, యాంపియర్. నెక్స్ట్ సాలిడ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్. లైట్ ఇంటెన్సిటీ, క్యాండిలా. ఇలా డిఫరెంట్గా 7 ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏం చూసాము, వీటిని యూజ్ చేసుకొని డిఫరెంట్ అన్నీ క్రియేట్ చేస్తాం. ఈ డెరైవ్డ్ యూనిట్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఒక 120 దాకా ఉంటాయి. మనం ఏం నేర్చుకోవాలి, ఒక 15 నేర్చుకుంటే చాలు. రేపటికి ఈ లిస్ట్ అంతా నేర్చుకుని వచ్చేస్తారా. ఏరియా మీటర్ స్క్వేర్, ఫోర్స్ న్యూటన్, ఎనర్జీ జౌల్, ఓకేనా, పవర్ వాట్, ఓకే. నెక్స్ట్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఓకేనా. ఇలా డిఫరెంట్ యూనిట్స్ రేపు అన్ని నేర్చుకొని వచ్చేస్తారా అందరూ కూడాను. సో ఎవరైతే నేర్చుకొని వచ్చేస్తామని కాన్ఫిడెన్స్ ఉందో మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఒక్క థమ్స్ అప్ బటన్ వేసేస్తే చాలు, ఓకేనా. రేపు క్లాస్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చేద్దాం, సరేనా. ఇంతవరకు సెలవు, టాటా బాయ్. ప్రతి ఒక్కరు కూడాను రేపు 7 o'clockకి ఈవినింగ్ కలుద్దాం, సరేనా. బాయ్. ఇంకేం చూస్తున్నారు, వీడియో క్లోజ్ చేసేయి.